విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ ఇవాళ బీజేపీలో చేరారు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఆడారి ఆనంద్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంద్ తండ్రి తులసిరావుతో తన తండ్రికి అనుబంధం ఉందని పురంధేశ్వరి తెలిపారు. పార్టీలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. కార్యకర్తలందరికీ అదేవిధంగా ఈనాడు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి సోదరులు అడారి ఆనంద్ కుమార్ గారు, వారి సోదరిమణి మరియు విశాఖ డైరీకి సంబంధించినటువంటి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీలో అధిష్టానం మేరకు మోడీ గారు పిలుపు మేరకు, అలా అమిత్ షా గారు, నడ్డా గారు పిలుపు మేరకు ఈరోజు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో విష్ణుకుమార్ రాజు గారు, అలాగే సోము వీర్రాజు గారు, అలాగే మాధవ్ గారు, ఇంకా ఇతర పెద్దల అందరి ఆధ్వర్యంలో, అలాగే పరమేశ్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే అవడం, అలాగే వాజ్పేయి గారి జన్మదినోత్సవం అవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ఇందాక పురంధేశ్వరి గారు చెప్పారో, పార్టీకి కట్టుబడి ఉండి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, పార్టీ రేపొద్దున్న రానున్న కాలంలో అభివృద్ధి చెందాలని, మాతో పాటు ఇంకా ఎంతోమంది పార్టీలో జాయిన్ అయ్యి మాలాగా పార్టీకి సపోర్ట్ చేయాలని, సపోర్ట్ చేస్తారని, మా ద్వారా చాలామంది జాయిన్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పురంధేశ్వరి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మా డైరెక్టర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారండి. 12 మంది డైరెక్టర్లు జాయిన్ అయ్యారు. అలాగే దాంతోపాటు సొసైటీ అంటే ఇక్కడ సమయం మేజర్గా సమయం సరిపోలేదు. చాలామంది మా ప్రెసిడెంట్స్, సొసైటీ ప్రెసిడెంట్స్ వచ్చారు. అలాగే చాలామంది ఎక్స్ కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు. అలాగే ఇంకా ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు.